హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్గా ఉంటుంది. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత, చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉన్నారు. చిన్ని వాళ్ళ నాన్నగారు బాగా గాఢ నిద్రలో గురక పెడుతూ ఉన్నారు. అంతలో చిన్నికి మెలకువ వస్తుంది. అరే, బాగా నిద్ర పట్టింది, అప్పుడే మెలకువ రావాలా? మా నాన్నగారు ఎప్పుడు ఇలాగే గురక పెడుతూ పెద్దగా సౌండ్స్ చేస్తూ విసిగిస్తూ ఉంటారు. నా నిద్ర అంతా పాడు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? అలా చిన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పని చేద్దాం, అలా నడుచుకుంటూ బయట సరదాగా తిరిగి వస్తే ఎంచక్కా ఉంటుంది. అలా అనుకుంటూ చిన్ని బయటికి వస్తుంది. అలా కొంత దూరం వరకు నడుచుకుంటూ వస్తుంది. వామ్మో, నేనేంటి చాలా దూరం వచ్చేసినట్టుగా ఉన్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? అలా అనుకుంటూ అటు ఇటు తిరిగి చూస్తుంది. అక్కడంతా చీకటిగా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. వామ్మో, ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఏం అర్థం కావడం లేదు. ఇక్కడ చూస్తే అంత చీకటిగా ఉంది. అయినా నేను ఇలా చీకట్లో ఎలా వచ్చాను? అసలు నేను బయటికి ఈ టైంలో రాను కదా. అలా తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అంతలో ఒక వింత ఆకారం పెద్దగా నవ్వుతూ కనిపిస్తుంది. ఎవరు నువ్వు? ఇక్కడ ఉన్నావేంటి? నువ్వు ఇలా ఉన్నావేంటి అసలు? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నేనెవరో ఇంకా గుర్తుపట్టలేదా? నేనే నిన్ను కావాలని ఇక్కడికి వచ్చేలా చేసా. నేను పిశాచిని. నేను నిన్ను పట్టేస్తాను. నేను నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ అలా చిన్నిని భయపెడుతూ ఉంటుంది. ఏంటి వామ్మో, నువ్వు దెయ్యానివా? నువ్వు భూతానివా? పిశాచివా? వామ్మో, ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా పారిపోవాలి? అరే, పారిపోదామంటే ఇది నా వెంటే వస్తుంది. ఎందుకంటే దెయ్యం కదా, ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. దీనికి చాలా మంత్రశక్తులు ఉంటాయి. అరే, ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావడం లేదు. ఎప్పటికైనా అర్థమైందో నేనేంటో, నా శక్తులేంటో? దెయ్యం ఆంటీ, మరి నేను ఇప్పుడే వస్తాను. నన్ను కొంచెం వదిలేస్తారా? మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. ఏ పిల్ల, నీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? నేనంటే నీకు భయంగా అనిపించడం లేదా? నాతోనే చక్కగా మాట్లాడుతున్నావు. అయ్యో, నాకు భయంగానే ఉంది దయ్యం ఆంటీ. మరి నేను మా మమ్మీకి ఏం చెప్పలేదు. మళ్ళీ నేను ఎక్కడున్నానా అని కంగారు పడుతూ ఉంటారు. అందుకే ఇప్పుడే వెళ్ళి చెప్పేసి వస్తాను. అలా చిన్ని దయ్యంతో అంటుంది. కానీ ఆ దయ్యానికి ఏమీ అర్థం కాదు. దయ్యం చిన్నిని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అరే, అసలు ఏం తెలియనట్టే ఉంది. అరే, నా రూపం కూడా చూస్తే భయంకరంగా ఉంది. ఇంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా ఈ పిల్లకి? అరే, నేను అసలు దయ్యాన్నేనా? నా రూపం దయ్యంలాగానే ఉంది కదా. కానీ ఈ పిల్లకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అలా దయ్యం తనలో తనే అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైనా తప్పించుకోవాలి. ఈ దయ్యం నన్ను చంపి తినేలోపు నేను పారిపోవాలి. ఏం చేద్దాం? అలా చిన్ని టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే, ఈ పిల్ల మళ్ళీ వస్తానంటుంది కదా, వెళ్ళనిద్దాం. ఏ పిల్ల, నువ్వు వెళ్తావు సరే, కానీ మళ్ళీ వస్తావు కదా? తప్పకుండా వస్తావు కదా? నేను నిన్ను నమ్మి పంపిస్తున్నాను. అమ్మయ్య, ఇదే మంచి ఛాన్స్. భలే ఒప్పుకుందే. ఈ దయ్యం చాలా మంచిది అనుకుంటా. ఇదే నాకు మంచి టైం తప్పించుకోవడానికి. పారిపోతాను ఇక్కడ నుంచి.
సరే దయ్యం ఆంటీ, మళ్ళీ నేను వెంటనే వచ్చేస్తాను. మా మమ్మీకి చెప్పేసి వెంటనే వచ్చేస్తాను. సరేనా దయ్యం ఆంటీ? అలా అంటూ చిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓ కానీ ఈ అమ్మాయిని ఎలా నమ్మాలి? అరే నమ్మేలా లేదే. ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీకి నా గురించి చెప్పేస్తుందేమో. తనతో పాటుగా నేను కూడా వెళ్తే సరి. అలా అనుకుంటూ ఆ దయ్యం కూడా చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక్కడ చిన్ని ఇంటికి వస్తుంది. మమ్మీ మమ్మీ ఎక్కడున్నారు? మమ్మీ ఎక్కడున్నారు? ఎక్కడా కనిపించడం లేదేంటి? కానీ సీత ఎక్కడా కనిపించదు. సీత చిన్నిని వెతుక్కుంటూ గీత వాళ్ళ ఇంటికి వస్తుంది. గీత గీత, చిన్ని ఏమైనా వచ్చిందా? ఉదయం నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అందుకే తనని వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను. సీత అక్క, అవునా? రాలేదు సీత అక్క. వస్తే ఇక్కడే జున్నుతో ఆడుకుంటూ ఉండేది కదా. ఉదయం నుంచి తను అసలు కనిపించలేదు. జున్ను కూడా ఒక్కడే ఆడుకుంటున్నాడు. చిన్ని అక్క రాలేదు, చిన్ని అక్క ఇక్కడికి రాలేదు. అరే మమ్మీ ఇక్కడెక్కడా లేరు. ఒకవేళ నా కోసం వెతుక్కుంటూ గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో. అలా అనుకుంటూ చిన్ని కూడా గీత వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ సీత ఉండడం చూస్తుంది. మమ్మీ మమ్మీ మీరు ఇక్కడున్నారా? మీకోసం నేను ఇంటికి వెళ్ళాను. అరే చిన్ని, ఉదయం నుంచి ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు చెప్పా పెట్టకుండా? అరే నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావు? అలా చిన్నిని సీత తిడుతూ ఉంటుంది. మమ్మీ మరి నిద్రలో నేను ఎక్కడికి వెళ్ళానో కూడా నాకు తెలియడం లేదు. మరి నన్ను ఒక దయ్యం తీసుకుని వెళ్ళింది. నేను ఎలాగోలా తప్పించుకొని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు చిన్ని? దయ్యం ఏంటి, తీసుకెళ్ళడం ఏంటి? ఏమంటున్నావు అసలు? అరే చిన్ని, అబద్ధాలు ఆడుతున్నావా? గీత, ఈ చిన్ని అబద్ధాలు చెప్తుంది. నేనెక్కడ తిడతాను అని ఇలా దయ్యాలు భూతాలు అంటూ మనకి కట్టు కథలు చెప్తుంది. అయ్యయ్యో మమ్మీ, నేను చెప్పేది నిజం. మీరు నా మాట నమ్మరేంటి? మీకెలా చెప్పాలి? అంతలో అక్కడికి దయ్యం కూడా వస్తుంది. నాకు అక్కడికి నీ మీద డౌట్ వచ్చింది. నువ్వు వెళ్ళి మీ మమ్మీకి చెప్తావని. ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేంటి? అసలు నీకేం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అలా సీత భయపడుతూ అడుగుతుంది. నేను దయ్యాన్ని. నేను ఈ పిల్లని చంపి తినడానికి వచ్చాను. ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువగా ఆహారం దొరికింది. ఈ పిల్లాన్ని కూడా తినేస్తాను. అలా దయ్యం పెద్దగా నవ్వుతూ ఉంటుంది. అమ్మా దయ్యం దయ్యం, మమ్మీ నన్ను తినేస్తాంది. అలా జున్ను ఏడుస్తూ ఉంటాడు. అయ్యయ్యో జున్ను, ఏడవకు నాన్న, నీకు నేనున్నాను కదా. ఈ దయ్యం అంతు చూస్తాం. సీతక్క, లోపలికి రండి. చిన్నిని కూడా తీసుకుని రండి. ఇదేం చేస్తుందో చూద్దాం. నేను మాట్లాడుతుంటే లోపలికి వెళ్తామంటారేంటి? నేను దయ్యాన్ని. మీరు లోపలికి వెళ్ళినా లోపలికి వస్తాను. నేను ఎక్కడైనా ఉంటాను. గీత, ఒక పని చేద్దాం. ఈ దయ్యం మనల్ని వదలాలంటే ఆంజనేయ స్వామి దండకం చదువుదాం. ఇలాగైనా పారిపోతుందేమో చూద్దాం. అలా అంటూ సీత గీత ఇద్దరు ఆంజనేయ స్వామి దండకం చదువుతారు. మీరు నన్ను భయపెడదామనుకుంటున్నారా? నేను అసలు భయపడను అంటూ వెనక్కి వెళ్తూ ఉంటుంది. సీతక్క, మీరు ఆ దయ్యాన్ని గమనించారా? ఆంజనేయ స్వామి దండకం అనగానే వెనక్కి వెళ్తుంది. మనం ఆంజనేయ స్వామిని తలుచుకోవడమే బెటర్ ఏమో సీతక్క. అవును గీత, నువ్వు చెప్పింది నిజమే. చిన్ని, నీకు ఆంజనేయ స్వామి దండకం తెలుసు కదా, నువ్వు కూడా చదువు. సరే మమ్మీ, నేను కూడా చదువుతాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం. వద్దు వద్దు, చదవద్దు వద్దు అంటూ అక్కడి నుంచి ఆ వింత ఆకారం భయపడి పారిపోతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.